నమస్తే. నేను కప్పర్ ప్రసాదరావు. మీరు చూస్తున్నది అమ్మా న్యూస్. ఏది నిజం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఏది నిజం కార్యక్రమం మనం ఆంధ్రజ్యోతి దినపత్రికను చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇలా ప్రధానమైనటువంటి వార్తలు, అన్ని పత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు. పార్లమెంటు భవన ప్రారంభం, నూతన భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. దానికి సంబంధించినటువంటి వార్తలు ప్రధానంగా అన్ని పత్రికల్లో వచ్చాయి. ఆంధ్రజ్యోతిలో మొదటి వార్తనేమో సమరశంకర్ పేరుతోటి సంక్షేమ శరాలతో భారీ వరాలు టీడీపీ మేనిఫెస్టో చెప్పి నిన్న టీడీపీ మహానాడు జరిగింది. మహానాడుకు సంబంధించిన వార్త ప్రధానంగా ఇస్తూ, రెండో వార్తగా కాలంపై చెరగని సంతకం అని చెప్పి కొత్త పార్లమెంట్ 140 మంది ప్రజల కలలు ఆకాంక్షలకు ప్రతీక అని చెప్పి ఒక వార్త ప్రధానంగా కనబడుతున్నది. దేశ దృఢ ప్రపంచానికి చాటే దేవాలయం, ఆత్మనిర్భర భారతానికి సాక్షిభూతం ఈ భవనం, ప్రతి గోడ పేదల సంక్షేమానికి అంకితం, ఎంపీల సంఖ్య పెరిగితే ఎలాగే కొత్త భవనం, నాడు గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం స్ఫూర్తితో 25 ప్రజలతో స్వాతంత్రం కోసం పోరాడారు. రానున్న 25 ఏళ్ళు కూడా అలాగే కృషి చేయాలి. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి. భవన ప్రారంభోత్సవంలో మోదీ మంగళ వాద్యాలతో రాజధాని చేకూరి లోక్సభలో సభాపతి స్థానం పక్కనే రాజధాని ప్రతిష్టాపన, హాజరైన జగన్ 20 విపక్షాల గైరాజు. పట్టాభిషేకంలో భావిస్తున్నారు. ప్రధాని మోదీపై రాహుల్ రాష్ట్రపతిని అవమానించారు. ఖర్గే కొద్ది మంది కోసం చేసినట్టుంది పవార్. తర్వాత రెగ్యులర్ మార్చి రన్నర్ కూడా ఇంకొక వార్త మనకు కనబడుతుంది. పార్లమెంట్ భవనం శవపేటిక ఆకారంలో ఉంది. ఆర్జేడీ స్పీడ్ మీ భవిష్యత్తు బీజేపీ. సిబిఐ బాగాలేదని చెప్పి జగన్ కేంద్ర మంత్రితో మాట్లాడిన ఒక వార్త కూడా ఇందులో వచ్చింది. 40 మంది హతం. మణిపూర్ లో మళ్లీ రక్తపాతం, తిరుగుబాటుదారులు భద్రతా దళాల మధ్య ఘర్షణలో ఇంఫాల్ లో కమ్ముకున్న పొగ, ఇంఫాల్ లోయలో తుపాకుల మూత, వివిధ సంఖ్యలో మృతదేహాలు, హతులు కుకీ ఉగ్రవాదులైన బీరేన్ సింగ్ AK-47తో పౌరులపై దాడికి పాల్పడుతున్నారు. సైన్యం సాయంతో ఏరివేస్తామన్న సీఎం, రాష్ట్రంలో వందలాది గృహదహనాలు, 2 మృతి. బీజేపీ ఇంఫాల్ ఎమ్మెల్యే నివాసం మణిపూర్ లోనే సైన్యాధిపతి మనోజ్ పాండే. అట్నే విప్రో అసిస్టెంట్ బేడీలు, TSPSC లీకేజీ కేసులో వరంగల్ విద్యుత్ DE కూడా అరెస్టు. హైదరాబాద్ లో అతను కోచింగ్ సెంటర్ 20 మందికి లీక్, 46 చేరుకున్న అరెస్టుల సంఖ్య. అమ్మో ఎండలు జిల్లాలో 46.1, వడదెబ్బతో మరో 3 మృతి. రాష్ట్రంలో నేడు రేపు పలుచోట్ల వానలు అని చెప్పి ఒక వార్త కూడా కనబడుతుంది. 12వ పాట్నా బేరీ, ఇది సన్నాహకమే. తదుపరి ప్రధాన భేటీ, 18 పైగా పార్టీలు హాజరయ్యే అవకాశం. బీహార్ సీఎం సారథ్యం. 2024 ఎన్నికలకు వ్యూహరచన లక్ష్యం. ప్రారంభాన్ని బహిష్కరించిన రోజే సమావేశ తేదీ ప్రకటన. కమతాల ఏకీకరణ మళ్లీ తెరపై, ప్రతిపాదన నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశం. సాధ్యాసాధ్యాలపై CCLA అధికారులతో చర్చ. 2000 జీవోలు. రైతు వ్యతిరేకతతో వెనక్కి ఇంకొక వార్త కూడా మనకి ఇందులో కనబడుతుంది. ఇవి ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు. మనం ఒకసారి ఈనాడు దినపత్రికలో అయితే, ప్రజాకాంక్షల ప్రతిబింబం అని చెప్పి పార్లమెంటు భవన ప్రారంభానికి సంబంధించి వార్త పెద్దగా వేసిన. అట్టహాసం సంప్రదాయబద్ధం, వేడుకగా నూతన పార్లమెంటు భవన ప్రారంభం, మొత్తం ప్రధాని చేతుల మీదుగానే. హాజరైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, సీఎంలు, దేశ విదేశీ అతిథులతో కలకల. ప్రారంభోత్సవం, పట్టాభిషేకం. చక్రవర్తుల కాలం కాదు, మతాచారాలతో దేశం వెనక్కి. రాష్ట్రపతి హక్కున్నారు. కాంగ్రెస్ సహా విపక్షాల తీవ్ర ధ్వజం. భవితకు భరోసా అని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు విడుదల చేసినటువంటి మేనిఫెస్టోకి సంబంధించిన మహానాడు సందర్భంగా చేసిన ఐటమ్ ఒకటి వచ్చేసి ప్రధానంగా. అట్లనే రెజలర్లపై ఉక్కుపాదం అని చెప్పి పోలీసులు దాటిన క్రీడాకారులు అయితే తీవ్రంగా తోపట, ఉద్రిక్తత, ఇడ్చుకెళ్లి అరెస్ట్ అని చెప్పి ఇంకో వార్త కూడా వచ్చింది. పూల వృత్తుదారులకు ఆర్థిక సాయం జూన్ 9న. పూర్తి సబ్సిడీతో ₹1,00,000. నియోజకవర్గానికి 1,200 నుంచి 1,500 మంది లబ్ధిదారుల విధిదారుల ప్రకటన అని చెప్పి ఇంకొక వార్త మనకు ప్రధానంగా కనబడుతుంది. తర్వాత సీనే సర్వస్వం కాదు, వచ్చే 10 ఏళ్లలో ఆ బ్రాంచ్ విద్యార్థుల కొలువులకు ముప్పు. చాట్ GPT లాంటి టూల్సే ఉద్యోగులపై కృత్రిమ మేధతో ఎన్నో రంగాలపై ప్రభావం. ఈనాడు ముఖాముఖిలో యూనివర్సిటీ ఆచార్యుడు రత్నబాబు చిన్నం అనేటువంటి వార్త కూడా మనకు ఈనాడు దినపత్రికలో కనబడుతుంది. సరే, ఇప్పుడు మనం ఒకసారి సాక్షి దినపత్రికను చూసినట్టయితే, సాక్షి దినపత్రికలో ప్రధానమైనటువంటి వార్త, ఇది నవోదయం అని చెప్పి నరేంద్ర మోదీ గారు రాజదండాన్ని చేకూరినటువంటి ఒక ఫోటో వేసి బ్రహ్మాండంగా ఇది నవోదయం అని చెప్పి వార్త వేశారు. తర్వాత మధ్యప్రదేశ్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అని చెప్పి ఒక వార్త. ఇది మానవత్వం లేదు అని చెప్పి బట్టి విక్రమార్క, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు
పట్టం రిజర్వాయర్లో ముంపులకు గురైన నిందితుల పట్ల ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తుందని చెప్పి బట్టి విక్రమార్క ఆరోపించారు. దీనికి సంబంధించి కూడా ఒకటేసింది. సినీ రాజకీయాల్లో ఎన్టీఆర్ చెరగని ముద్ర అని చెప్పి ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా నరేంద్ర మోదీ గారు చేసినట్టు ప్రకటన కూడా ఒకటి. తర్వాత ఎంపిక ఎమ్మెల్యే సొంత జాగాల్లో ఇళ్ల పథకంపై గృహలక్ష్మిపై కదలివేలు పథకానికి శ్రీకారం చుట్టూ సర్కారు ఏర్పాట్లు ఆర్థిక సాయం చెప్పిన ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక సమావేశాల ప్రకటన నిర్వహణ ప్రజలకు మరింత దగ్గర నిధుల కార్యాచరణ కనీస నిర్మాణ స్థలితిని మినహాయించే యోచన ఆగస్టు నాటికి తొలి విడత ఇళ్ల నిర్మాణానికి నిధులు అని చెప్పి మనకు కనబడుతుంది. పింఛన్ కోసం 2 కిలోమీటర్లు నడిచి పింఛన్ డబ్బు కోసం ఎండలో 2 కిలోమీటర్ల వృద్ధుడు వడదెబ్బతో మృతి చెందారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని బిక్కే తండలో ఆదివారం సంఘటన చోటు చేసుకున్నటువంటి వార్త కూడా ఒకటి ప్రధానంగా మనకు. అంటే మరో 2 రోజులు ఉక్కపోతున్నటువంటి 100 కిలోవాట్ ఉంటే ఓపెన్ కరెంట్ ఓపెన్ యాక్సెస్ గ్రీన్ ఎనర్జీ కొనుగోళ్ల సరళతరం చేసిన కేంద్రం ఇప్పటి వరకు మెగావాట్ విద్యుత్ లోడ్ దాటితేనే ఓపెన్ యాక్సెస్ అనుమతి. ఇకపై 100 కిలోవాట్లు ఉన్నా ఓకే, తక్కువ ధరకు దొరికినప్పుడు ప్రయోజనం, దేశంలో ఎక్కడి నుంచైనా కొనుగోలు చేసేందుకు ఛాన్స్ అని చెప్పి ఒక వార్త. తర్వాత కొన్ని విషాదకరమైనటువంటి వార్తలు వచ్చినాయి. భర్తపై డీజిల్ కోసం నిప్పటించిన భార్య, తల్లిని రోకలతో బాధి చంపిన బిడ్డ, ఆస్తి కోసం తండ్రిపై తనయుడు దాడి, నాడు అన్నను నేడు తమ్ముడిని చంపేసింది, ఇవే రక్త సంబంధాలు అంటూ ఒక వార్త కూడా ప్రధానంగా కనబడుతుంది. తర్వాత రిజర్వ్లపై పోలీసుల ప్రతాపం అని నిన్న ఢిల్లీలో జరిగిన ఒక వార్త కూడా మనకు కనబడుతుంది. సివిల్స్ విజేతల సరికొత్త ఫ్యాక్టరీ, హైదరాబాద్ ర్యాంకులు సాధిస్తున్న అభ్యర్థులు, అమెరికా ఐటీ మోదు నుంచి సివిల్ యువత అని చెప్పి ఇంకో వార్త కూడా ప్రధానంగా మనకు సాక్షి దినపత్రికలో కనబడుతుంది. ఒకసారి వెలుగు చూద్దాం. వెలుగు దినపత్రికలో కొత్త పార్లమెంటు ప్రారంభం అని చెప్పి జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ అనేటువంటి వార్త ప్రధానంగా కనబడుతుంది. దాని తర్వాత కన్నేపల్లి పిల్లలుగా సీక్రెట్ గా పనులు అని చెప్పి ఇంకొక వార్త కనబడ్డది. అట్నే పొంగులేటి అన్సెడ్పై బీఆర్ఎస్ దాడి, ఇదొక వార్త నిన్న ఖమ్మంలో జరిగింది. ఖమ్మంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ సంబంధించిన వార్త కూడా కనబడుతుంది. తర్వాత 111 జీవోపై లీకులతో భూములు ముందే కొన్నారు. 20 నెలల్లో చేతులు మారిన 11,500 ఎకరాలు. జీవో 311 జీవో రద్దు గురించి ముందుగానే కొందరు సమాచారం. లీడర్ల భూములన్నీ ప్రైమ్ లొకేషన్లలోనే ఆర్ఆర్ఆర్ ఎయిర్పోర్ట్ మెట్రో రూట్లలో 1000 ఎకరాల్లో కొనుగోలు. అప్పుడే అగ్గుకే ఇప్పుడు రేల్ భూమితో 10 రెట్లు ఎక్కువ అని చెప్పేటువంటి వార్త ఒకటి మనకు ప్రధానంగా వెలుగు దినపత్రిక కనబడుతుంది. అట్నే ఇప్పుడు మనం ఒకసారి నమస్తే తెలంగాణ దినపత్రిక చూద్దాం. నమస్తే తెలంగాణ దినపత్రిక చూసినట్టయితే ఇందులో పెద్దగా ప్రారంభానికి సంబంధించినటువంటి ఒక మామూలు పార్లమెంట్ ఫోటో వేసింది అంతే తప్ప ఇంకా ఏది వార్త రాయలే. ఆడబిడ్డలు ఈడ్చిపడేశారు అని చెప్పి రెసిడెంట్లకు సంబంధించినటువంటి ఒక వార్త, అట్నే ప్రారంభము పట్టాభిషేకం అనేటువంటి వార్త తప్ప ఇంకా మిగతా వార్తలు ఏవి ఇందులో లేవు. ధరణి రైతు పథకాలు బంద్ అని చెప్పి ఒక వార్త కనబడే. ధరణి మన ధైర్యం అని చెప్పి ధరణి బాగుంది అంటూ వరుసగా సీరియల్ కథనాలు ఇందులో ఆంధ్ర మన నమస్తే తెలంగాణలో రాస్తా ఉన్నారు. ఇది ఒకటి. తర్వాత అందరికీ ఆరోగ్యం తెలంగాణ ఆదర్శం అని చెప్పి కూడా ఇది దేశం ఇది రాష్ట్రం అని చెప్పి పోలియో టీకాలకు కొరతే గాలిలో దీపంలో దేశంలోని చిన్నారుల ఆరోగ్యం, వైద్య నిపుణుల ఆగ్రహం, దిగుమతికి సూచన అని చెప్పి ఒక వార్త ఉంటే ఇది తెలంగాణ ఆదర్శం అని చెప్పి ఇంకొక వార్త మనకు కనబడుతుంది. బీఆర్ఎస్ ఇరిగేషన్ పాలన, కాంగ్రెస్ మైగ్రేషన్ పాలన అంటూ హరీష్ రావు చేసినటువంటి ఒక ప్రకటన కూడా మనకి ఇలా నమస్తే తెలంగాణ దినపత్రికలో కనబడుతుంది. ఇవి ఈ రోజు ప్రధానంగా పత్రికలో వచ్చినటువంటి వార్తలు. మనతో పాటు ఉన్నారు అమ్మ న్యూస్ బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి గారు నమస్కారం. కృష్ణమూర్తి గారు, నిన్న అత్యంత వైభవంగా పార్లమెంటు భవనం ప్రారంభం జరిగింది. చాలా పెద్ద ఎత్తున అతిథులందరూ పాల్గొన్నారు. కేవలం ఒక పార్టీలు బహిష్కరించాయి. సరే, ఇదంతా నిన్నటి నుంచి చర్చిస్తూనే ఉన్నాం. బహిష్కరించినాయి, వాళ్ళు ఎందుకు బహిష్కరించినారు, ఏంది అనేటువంటి అంశాలన్నీ చర్చకు వచ్చినాయి. కానీ ప్రధానంగా నిన్న రాహుల్ గాంధీ గారు ఒక ప్రకటన చేసినారు. ఇది రాచరికం కాదు, నరేంద్ర మోదీ గారికి పట్టాభిషేకం కాదు అని. అక్కడ పట్టాభిషేక ఆనవాళ్యం ఉన్నాయి అనేది ఒకటి. రెండోది, హిందూ సాంప్రదాయం ప్రకారంగా జరిగింది అనేటువంటి కొన్ని అభ్యంతరాలు కూడా కొంతమంది అంటే ప్రజలు వ్యక్తం చేసినటువంటి అంశం ఒకటైతే, ఆర్జేడీకి సంబంధించి ముందుకేసి పార్లమెంట్ శివపేటికలా ఉంది అనేటువంటి ఒక ట్వీట్ నిన్న తిరిగింది. దానిపైన కూడా పెద్ద వివాదాస్పదమైంది. ఇట్లా వివాదాస్పదాల మధ్య పార్లమెంటు ప్రారంభమైంది. సరే, పార్లమెంటు భవనం చాలా బ్రహ్మాండంగా ఉంది. భవిష్యత్తులో అంటే 100 సంవత్సరాలకు సౌకర్యాలతోటి భవన నిర్మాణం జరిగింది అనేది మనకు అందరికీ తెలుసు. కేవలం 120 కోట్ల రూపాయలు ఆ పైచిలకు డబ్బులతోటే ఇది పూర్తయింది అనేది కూడా మనకు చెప్తా ఉన్నాం. సరే, ఏమైనా ఈ ప్రారంభోత్సవ తీరు ఏ రకంగా ఉంది, రాహుల్ గాంధీ చేసినటువంటి విమర్శలు ఏ రకంగా తీసుకోవాలి? రాజకీయ పార్టీలు విమర్శలు చేయడం సహజం సార్, ఏది చేసినా కానీ.
కానీ ఆ విమర్శలు సహేతుకంగా ఉంటే ప్రజలు ఆహ్వానిస్తున్న విషయాన్ని వాళ్ళు గమనించాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ అది లోపించినట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముందుగా వారు పార్లమెంటు ప్రారంభోత్సవ కార్యక్రమం బహిష్కరించడం అనేదే పెద్ద తప్పని ఇప్పుడు ప్రస్తుతం ప్రజల్లో చర్చ జరుగుతూ ఉన్నది. అది గ్రహించాల్సిన అవసరం కూడా ఉంది. వాళ్ళు పార్లమెంటు ప్రారంభోత్సవానికి వెళ్ళి అక్కడ పరిశీలించి ఆ తర్వాత దాని మీద తమకున్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తే బాగుండేది. ఇంకోటి ప్రజాస్వామ్య సాంప్రదాయాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తిని కూడా వారు కొంత పాటించారు, అనుసరించారు, గౌరవించారు అనే విషయం కొంత ప్రజలకు కూడా తెలిసే అవకాశం ఉంది. కానీ మీరు పార్లమెంట్కు ఇనాగ్రేషన్కి వెళ్ళకుండానే అక్కడ కార్యక్రమం పాల్గొనకుండానే మీరు పోయిన తర్వాత ఆహ్వానించలేదా, అగౌరవపరిచిరా, ఏం చేసిరు, ఏంది అనే విషయం మీరు తెలుసుకున్న తర్వాత అక్కడే మాట్లాడచ్చు. తప్పండి. ఎక్కడే మీడియా వాళ్ళు మీకు బయటకు మాట్లాడు, మీ అభిప్రాయం చెప్పొచ్చు. అది చెప్పకుండా ఏదో జరిగింది, ఏమైంది సందర్భంగా ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడడం కోసం సమయం కూడా కేటాయించారు. అదే ఇప్పుడు అదే వేదిక మీద మన అభిప్రాయం మనం పంచుకునేందుకు వీలుంది కాబట్టి అక్కడ మాట్లాడితే హుందాగా ఉండేది. దాని మీద ప్రభుత్వం కరెక్టే, తప్పు చేసింది, తప్పు చేసినప్పుడు వీళ్ళు చేసాము అన్నారు, తప్పేం లేదు దాంట్లో అనే విషయం కొంత చర్చకు వచ్చేది. కొంత సానుకూల ధోరణి ప్రజల్లో కూడా వ్యక్తమయ్యే అవకాశం ఉండేది. కానీ ఇక్కడ మరి వీళ్ళకు ఎవరు చెప్తున్నారు, ఏం చేస్తున్నారు తెలియదు. కానీ మొత్తం మీద ఇదైతే పొరపాటు. వీళ్ళు బహిష్కరించడం అనేది ఒక సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఓకే, పార్లమెంట్ భవన నిర్మాణం ఒక ఎత్తు, దాని కోసం ఒక ఎత్తు జరుగుతుంటది. రెండవది వీళ్ళ స్థాయం ప్రకారం జరిపించారు. దాంట్లో హిందూ సాంప్రదాయం ఏంటి అసలు? మనం గృహప్రవేశం చేయాలనుకుంటే ఒక ఆవుని తీసుకొస్తా ఉంటాం. అంటే మంచిది, మనకన్నా ముందు ఆవు వెళ్ళడము, గోమాత వెళ్ళడం, మనం కొంత కడపకు పూజ చేసి వస్తుంటాం. ఎవరి సాంప్రదాయాలు వాళ్ళు పాటిస్తారు. కొంతమంది ఇంకొక రకంగా చేసుకుంటా ఉంటారు. తప్పేం లేదు అట్లా. మనం దేవుని పటంతో ముందు లోపలికి వస్తాం, కుడికాలు పెట్టి గృహప్రవేశం చేస్తాం. అంటే సాంప్రదాయాలని ఎవరి సాంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి. మీరు చెప్పే సాంప్రదాయం మీరు చెప్పాలి కదా. వాళ్ళు ఇచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీగా మీకు అవకాశం ఇచ్చారు. ఇచ్చినప్పుడు మీరు ఈ సాంప్రదాయం ప్రకారం చేయండి అని చెప్పాలి. మీరు సూచించారా? మీరు పార్లమెంట్కే మేము పార్లమెంటు కార్యక్రమానికి ఓమని చెప్పారు కదా. వాళ్ళు ఎట్లా చేసుకుంటారు? అది ఏ సాంప్రదాయం అయినా కానీ. ఒకటి. రెండు, సర్వమత ప్రార్థనలు జరిగాయి, అందరూ వచ్చారు, అన్ని మతాల మాస్టర్లు వచ్చారు, ముల్లావారు వచ్చారు, అందరూ వచ్చారు, సాధు సంతులు వచ్చారు, అన్ని రకాల అన్ని వర్గాల వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. ఇంకా సాంప్రదాయం ప్రకారం జరిగితే ఏ సాంప్రదాయం జరగాలి? దానికి అంటే ప్రజల మొత్తం తీసుకు సందర్శన పెట్టి ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టి చేయాలా? అది కాదు కదా. పద్ధతి, ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టాన్ని ఫాలో చేసిదా లేదా అని ఆలోచన చేయాలి. అదేదో హిందూ మతం నిషేధిత పదార్థమా, నిషేధితమా? కాదు కదా. హిందూ మతం అంటే అది పన్నట్టుగా లౌకిక రాజ్యము, మనది సెక్యులర్ స్టేట్, సెక్యులర్ కంట్రీ కాబట్టి ఇందులో అన్ని మతాలకు సమాన గౌరవం ఉండాలి, లేదా మతాలకు అతీతంగా కార్యక్రమం జరగాలి అని కోరుకుంటారు. అదే కానీ ఇక్కడ మొత్తం పూర్తిగా ఒకే మతానికి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఇక్కడ సార్ అందరు వచ్చారు కదా సార్, మీరు చూశారు కదా సార్ వీడియోలో కూడా. అన్ని మతాల వాళ్ళు ఉన్నారా లేదా? అన్ని మతాల వాళ్ళు ఉన్నారా లేదా? 13 సాంప్రదాయాలకు సంబంధించిన అక్కడ పూజలు జరిగినాయి. వాళ్ళందరూ కూడా వచ్చి ప్రార్థన చేసినారు. అందరూ పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అయితే మన సంప్రదాయం చోళుల రాజ్యం నాటి అధికార మార్పిడికి సంబంధించి అప్పుడు ఇట్లాంటి సాంప్రదాయం ఉండేది. అప్పుడు ఇచ్చినటువంటి సాంప్రదాయ పద్ధతి ప్రకారం రాజదండాన్ని నెహ్రూ గారు చేయించినారు. ఇది కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకు విమర్శిస్తుందో అర్థం కాదు ఇప్పుడు. కానీ నెహ్రూ గారే స్వయంగా రాజదండాన్ని చేయించి రాజగోపాలాచారి గారి ద్వారా తెప్పించి దాన్ని బ్రిటిష్ హైకమిషనర్ నుంచి అప్పటి మొట్టమొదటి భారత ప్రధాని నెహ్రూ గారు అందుకున్నారు దాన్ని. కాబట్టి అది మరి ఆ రోజు ఆ సాంప్రదాయంలో ఎందుకు కొనసాగించినారు, అదే సాంప్రదాయాన్ని ఇప్పుడు కొనసాగిస్తే ఎందుకు తప్పైంది తెలియదు. మరి రాజదండం పార్లమెంట్ హాల్లో ఉండాలి, లేకపోతే ప్రధానమంత్రి గారి ఇంట్లో ఉండాలి, అది మ్యూజియంలో ఎందుకుంది, బయటకు ఎందుకు పోయింది, అది వాకింగ్ స్టిక్ ఎందుకైనా అనేది అంతా నేను మాట్లాడింది సరే. దాని మీద మళ్ళీ చర్చలు పోవడం మాట్లాడమంతా
ఆ ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే నిన్నంతా దీని మీద మనం మాట్లాడడం అయిపోయింది. ఇప్పుడు మనం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లోకి వద్దాము కృష్ణమూర్తి గారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే రాబోయే 5-6 నెలల్లో అంటే బహుశా డిసెంబర్ లోనే ఎన్నికలు ఉంటాయనేది స్పష్టంగా అర్థమైనట్టుగా ఉంది. రాష్ట్రంలో స్పష్టంగా ఈ విషయం అర్థం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక రకమైనటువంటి ఓటర్లను ప్రలోభ పెట్టేటువంటి ప్రయోగాల్ని మొదలుపెట్టిందని స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒక ఇల్లు జాగా ఉన్న వాళ్ళకి 3 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి పథకానికి శ్రీకారం చుట్టడం, బడుగు బలహీన వర్గాలకు సంబంధించి కులవృత్తులకు సంబంధించి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున అంటే ఉచితంగా ₹1,00,000 అందించేటువంటి ఒక పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభిస్తా ఉంది. ఇవన్నీ కూడా ఎమ్మెల్యేల ద్వారా మాత్రమే జరగాలి, ఎమ్మెల్యేలే ఎంపిక చేయాలి, వాళ్ళే ఇవాళ ప్రత్యేక కార్యక్రమాలు పెట్టి అని చెప్పి ప్రభుత్వం ఆదేశం జారీ చేసినట్టుగా వాళ్ళకి మౌఖికంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. దీన్ని ఏ రకంగా చూడాలి కృష్ణమూర్తి గారు? సార్ ఇది మరో 30% సార్. ఇది ఎమ్మెల్యేల ద్వారా పథకాలు అమలు చేయాలనే మరోసారి 30% కమిషన్ దారి తీస్తా ఉన్నాం. దళిత బంధు పథకంలో 30% కమిషన్ ఏ రకంగా అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేల అనుచరులు కానీ బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నేతలు తీసుకుంటున్నారని సీఎం గారే స్వయంగా బయట చెప్పారు. వాళ్ళ సమావేశంలో ఖచ్చితంగా చెప్పారు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయని. అంటే ఇది కూడా అదే, ₹1,00,000 అంటే 30,000 ఇవ్వండి, ₹1,00,000 పథకం అమలు చేస్తామని చెప్పి. ఒకటి అది పక్కకు పెడదాం. బార్బర్లకు అంటే సెలూన్లకు ఉచిత విద్యుత్ అమలైందా? ఎన్నికల సమయంలో ఇవన్నీ ఒక బొక్క వేయడం సార్, అన్ని ఒక బొక్క వేయడం. ఇది ఆ బొక్క అసలు చూపించాలి, తీసుకోవాలి. అమలైందా సార్? ఇంతవరకు దోబీ ఘాట్లకు అమలైందా సార్? ఐరన్ షాప్లకు అమలైందా సార్? దేనికైనా అమలైందా? కులవృత్తులకు, కుమ్మరి వడ్రంగి ఎవరికైనా అమలైందా? వృత్తివృత్తులు అందరికి ఇష్టమన్నారు కదా, ఇష్టమని చెప్పారు, దేనికి అమలు కాలేదు. కాబట్టి ఎన్నికలు దగ్గర పడ్డాయి, అంటే ఎన్నికలు దగ్గర పడ్డాయి కాబట్టి ఎన్నికలలో లబ్ధి పొంది ఇంకోటి పార్టీ వేరు ప్రభుత్వం వేరు. అంటే నిర్ణయాలు తీసుకోవాల్సిందేమో అధికారం మన పాలనా యంత్రాంగం, పార్లమెంట్, అసెంబ్లీ. దాన్ని అమలు చేయాల్సింది మొత్తంగా కలెక్టర్, అధికార యంత్రాంగం. కానీ ఇక్కడ ఒక నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయం ఏంటంటే అన్ని ఎమ్మెల్యే ద్వారానే జరగాలి. అసలు ఎమ్మెల్యేకు ఉండబడే ఎమ్మెల్యే లబ్ధిదారులను ఎంపిక చేయడం ఎక్కడ చూసినామో, ఎమ్మెల్యే ఈ అసెంబ్లీలో జరిగేటువంటి సమావేశాలలో మాట్లాడి ఈ రకమైనటువంటి పథకాన్ని రూపొందించండి అని చెప్పడం వరకు వీళ్ళ పరిమితమవుతారు తప్ప లబ్ధిదారుల ఎంపిక కూడా ఎమ్మెల్యేలకి అప్పచెప్పడం అంటే ఖచ్చితంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు ఇవ్వడం కోసం ఒక పెద్ద ప్రయత్నం అని చెప్పుకోవచ్చా కృష్ణమూర్తి గారు? ఖచ్చితంగా సార్. గతంలో సీఎం గారే హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా చెప్పారు, నేను తప్పేముంది మా పార్టీ వస్తే కార్యకర్తలకు తప్పేంటి అని తెలంగాణ భవన్ వేదిక పై నుంచి చెప్పారు. అది వేరే ఎక్కడో కాదు సార్, తెలంగాణ భవన్ వేదిక. అవును, పక్కా రాజకీయ పార్టీ, మేము పక్కా రాజకీయం చేస్తాం, పక్కా మా వాళ్ళకి ఇచ్చుకుంటాం. మా వాళ్ళు ఎవరో పనిచేసే వాళ్ళకి ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తామండి, మాదే మఠమా, సాధులో మఠమా అని మాట్లాడారు. కాబట్టి ఇది కూడా అదే జరగబోతున్నది. దళిత బంధు అదే జరుగుతుంది, దాని మీద కాంప్లైంట్లు వస్తూ ఉన్నాయి, దాని మీద ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. కాకపోతే ప్రభుత్వం వాళ్ళది కాబట్టి ఈ ఫిర్యాదులను వెలుగులోకి రానియరు, పట్టించుకోరు. అసలు దీని గురించి చర్చ ఎక్కడ కూడా రానివ్వరు. చాలా జాగ్రత్తగా రానివ్వకుండా ప్రభుత్వం ముందుకెళ్తుంది. కానీ ఏదైతే అసలైన లబ్ధిదారులు ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్నారో, ఏదైతే అసలైన లబ్ధిదారులు, దానికి గైడ్ లైన్స్ ఏంటి, లబ్ధిదారుల ఎంపికకు గైడ్ లైన్స్ ఏంటి, ఎలా ఈ లబ్ధిదారులు ఎంపిక చేయాలి, ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను గ్రామాల వారీగా ముందుగా డిస్ప్లే చేయాలి. గ్రామ సచివాలయాలు, గ్రామ పంచాయతీల పార్టీ నాయకురాలు కాలువ సుజాత గారు కూడా జాయిన్ అయినారు. సుజాత గారు నమస్కారం. నమస్తే ప్రసాద్ గారు. కాలువ కాదు, కల్వ. వాయిస్ వినబడుతుందండి? వినబడుతుందండి. కలువ అంటున్నారుగా. కాల్వ కాదు, కల్వ. అదే కల్వ. మేము కల్వ లోటస్ ఏమనుకుంటున్నాం, లోటస్ కాంగ్రెస్ లో ఉంది అనుకుంటున్నాం మేము. ఇంట్లో తీసేయాలి కల్వ. ఓకే, డిస్కషన్ ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఒక కొత్త రకమైనటువంటి ఎత్తుగడకు మళ్ళీ శ్రీకారం చుట్టారు.
బీసీ కులవృత్తుల వారందరికీ ₹1,00,000 ఇచ్చేటువంటి పథకం ఒకటి, తర్వాత 3 లక్షల రూపాయలు అంటే ఇంటి 3 లక్షల రూపాయలు ఇవ్వాలనేటువంటి ఒక పథకం. ఇవన్నీ కూడా ఎమ్మెల్యేల ద్వారా ఇంప్లిమెంటేషన్ చేయాలి, లబ్ధిదారులను ఎమ్మెల్యేలు ఎంపిక చేయాలి, ప్రత్యేక కార్యక్రమాలు పెట్టి వీటిని అందజేయాలి అని చెప్పి నేను అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టే ఈ పత్రికల్లో వార్తలు ఉన్నాయి. దీన్ని ఏ రకంగా చూడాలి, అసలు ఎమ్మెల్యేలకు లబ్ధిదారుల ఎంపికకు ఏ రకంగా సంబంధం ఉంటుంది? ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు పూర్తిగా ప్రభుత్వాన్ని అంకితం చేయడం కోసం జరుగుతున్నటువంటి ప్రక్రియగా దీన్ని చూడొచ్చా? మీ కాంగ్రెస్ పార్టీ వైపున మీ అభిప్రాయం? గుడ్ మార్నింగ్ అండి అమ్మ న్యూస్ ప్రేక్షకులకి, అలాగే నా తోటి పార్టిసిపెంట్స్ కి, మీకు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 ఏళ్లు నిద్రపోయినటువంటి ఈ ప్రభుత్వం 9 ఏళ్లు నిద్రపోయి, అంటే పథకాలు తెచ్చినాము, కాళేశ్వరం తెచ్చినాము, లేకపోతే రైతు బంధు ఇచ్చినాము, దళిత బంధు ఇచ్చినాము, లేకపోతే పెన్షన్ ఇచ్చినాము, లేకపోతే ఇంకోటి ఏంటి కళ్యాణ లక్ష్మి ఇచ్చినాము, షాదీ ముబారక్ ఇచ్చినాము. ఇవన్నీ రొటేషన్ పద్ధతిలో ప్రభుత్వాలు ఏవి వచ్చినా కూడా చేసేవే. అదనంగా మీరు ఏం చేసిండ్రు అయ్యా అంటే తెలంగాణ ప్రజల నెత్తి మీద 4.5 లక్షల కోట్ల అప్పు భారం మోపిండ్రు. కాళేశ్వరం పేరు మీద 1,40,000 కోట్ల రూపాయల్ని అదనంగా, అంటే ఆ భారం అవసరం లేనిది 38,000 కోట్ల రూపాయలతో ప్రాణహిత చెవెళ్ళు పూర్తి అయ్యే ప్రాజెక్ట్ ని తీసుకొని పోయి 1,40,000 కోట్లు పోసినా కూడా ఇంతకు పూర్తి కానిది రీడిజైన్ పేరుతో మొన్న చూసినాం మనం, నీళ్లలో మునిగినటువంటి మోటార్ పంపులు. ఇవన్నీ హాని కలిగించేవి. ఏ విధంగా హాని అంటే డబ్బు రూపంలో మనం కట్టిన ట్యాక్సులు ఏమా సరిపోవట్లేదు ప్రభుత్వ ఖజానాకి, కనీసం పదికి వచ్చిన జీతాలు ఇయ్యనటువంటి పరిస్థితి. ఈ రోజు మీరు రైతు బంధులు ఇచ్చి రైతు అంటుండ్రు, కానీ తెలంగాణ భాషలో తెలంగాణ ప్రజలకు తెలిసే, తెలంగాణ రైతులకు తెలిసేటట్టు నేను కొన్ని 100 సార్లు చెప్పాను, ఇప్పుడు కూడా మీరు పనిముట్ల మీద కనీసం సబ్సిడీ ఇయ్యలేదు, ఎరువుల సబ్సిడీ ఇయ్యలేదు, గిట్టుబాటు ధరకు కొనుక్కోలేదు, వాళ్ళకి ఎకరాకు 20,000 అదనంగా ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితిలో ఈ రోజు మీరేం చేయాలి అంటే 10,000 ఇచ్చి చేతులు దులుపుకొని ప్రజలకు మేము ఓటు రూపంలో 10,000 వేస్తున్నట్లు, డైరెక్ట్ గా ఓటుకు 10,000 ఇచ్చి కొనుక్కుంటున్నట్టుగా 10,000 రూపాయల అకౌంట్లలో వేసి మిగతా 20,000 రూపాయలు కాజేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, వాళ్ళు ఆనాడు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిసి మోసాలు చేస్తున్నట్టు అఫ్ కోర్స్ అది వేరే విషయం. ఆనాడు 400 చిల్లర ఉన్నటువంటి ఎరువుల బస్తా ఈ రోజు 1,200 చిల్లర అయింది. కేసీఆర్ ఎందుకంటున్నా ఈ మాట అనంటే, గతంలో కేసీఆర్ చెప్పాడు పూర్తిగా ఉచితంగా ఇస్తాను ఎరువులకి, రైతులకి ఎరువు అన్నాడు. మరి అది ఎక్కడ పోయిందో నాకు గుర్తు తెలియదు ఇప్పటి వరకు. మరి ప్రజలకు ఇస్తాన్న 3 ఎకరాల భూమి గురించి నాకు తెలియదు, కానీ మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి నాకు తెలియదు. కానీ ఏ విధంగా ఈ రోజు తెలంగాణలో సంబరాలు వేసుకుంటున్నారు, చనిపోయినటువంటి అమరవీరుల సంగతి ఏంటి, వాళ్ళ కుటుంబాల మీద, వాళ్ళ కుటుంబాలకు ఇప్పటి వరకు మీరు ఏం చేశారు, వాళ్ళు ఎవరిని గుర్తించారు? అంతెందుకు టీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎంతో మంది కార్యకర్తలుగా మిగిలిపోయారు, కానీ వాళ్ళని ఇంతవరకు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినటువంటి వాళ్ళ మీద కనీసం కేసులు ఎత్తేయలేదు, వాళ్ళని ప్రభుత్వ పరంగా గుర్తించలేదు. ఇవి ఎన్నోసార్లు చెప్పుకున్నాం, లక్షల సార్లు. కానీ ఇప్పుడు ఇంకో రకంగా 1వ తారీఖు నుంచి 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణ ప్రభుత్వం అంట ప్రతి నియోజకవర్గానికి తెలిసేటట్టు వీళ్ళు చేసినటువంటి పథకాలు, ఇంకా వీళ్ళు ఏం చేయబోతున్నారో తెలిసేనట్టు డంకా ప్రచారం చేసుకోవడానికి కోసం తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి 200 కోట్ల రూపాయలని ఖజానాని ఖాళీ చేసి 70 కోట్ల రూపాయలు యాడ్ల కోసము, వీళ్ళు చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ అడ్వర్టైజ్మెంట్ల కోసం, మీడియా ఇంటికి కానీ దేనికైనా అనుకోండి, 70 కోట్ల రూపాయలు ఎవడబ్బా సొమ్మని మీరు ప్రభుత్వం నుంచి ఖాళీ చేస్తున్నారు. నేను ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నా ఇదే. మీ సొమ్ము అత్యధికంగా ధనిక ప్రభుత్వం ఈరోజు భారతదేశంలోనే పార్టీలు అదాని అంబానీ కన్నా మించిపోయినటువంటి కేసీఆర్ దగ్గర గాని, ఈ ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు డైరెక్ట్ గా కేసీఆర్ చెప్పిండు 30% వాటా, 30% కమిషన్లు తీసుకుంటున్నారు మీరు దళిత బంధువులని డైరెక్ట్ ముఖ్యమంత్రి చెప్పినటువంటి దాఖలా. ఇంత దోచుకున్నా కూడా మళ్ళీ తనకెందుకు గండి కొడుతున్నారు? 200 కోట్ల రూపాయలతోని 22 రోజులు మీరు ఖర్చు చేయాలనుకుంటున్నారు అని అంటే ఎంత దుర్మార్గం. ఎవడన్నా ఇవ్వచ్చు, నాలాంటిది కూడా 200 కోట్లు ఇస్తే ఇంకా ఎంత పెద్ద ప్రచారాలన్నా చేసుకోవచ్చు. ప్రచారానికి ఖర్చు పెడతారా మీరు డబ్బు? ఆ 200 కోట్ల రూపాయలు ఉంటే ఎంత పేద ప్రజలకు సహాయం చేయొచ్చు. మీరు కనీసం చచ్చిపోయిన వాళ్ళ ఇళ్లకు 10 లక్షలు ఇవ్వడానికి కింద మీద పడతారు. ఈరోజు మీ సొంత డబ్బా కొట్టుకోవడానికి 200 కోట్లు ఖర్చు పెడతారా? అసలు మీరు అవును బీసీల కనంట
వాళ్ళ సొంత కుల వృత్తులు చేసుకోవడానికి 1,00,000 రూపాయలు ఇస్తాడంట. నేను అడుగుతున్నా, ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? కుల వృత్తుల మీద ఆధారపడి ఉండాలా? గొర్రెలు కాసేటోళ్ళు గొర్రెలు గాయాలి, మేకలు కాసేటోళ్ళు మేకలు గాయాలి, బర్రెలు కాసేటోడు బర్రెలే గాయాలి. ఉద్యోగాలు వద్దు. మనకు విద్యలో మీరు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎంత? గురుకుల పాఠశాల అన్నారు, నోరు తెరిస్తే అబద్ధాలు. ఎన్ని వందల వేల పాఠశాలలు మూసుకుపోయినాయి తెలంగాణలో. చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. పురుగుల అన్నం పెడుతున్నటువంటి హాస్టల్ మనం చూసినాం. గిరిజన ఇది ఎస్సీ ఎస్టీ హాస్టల్లో మనం చూసినాం. పిల్లలు పడుతున్నటువంటి కష్టాలు బయటకు వచ్చి చెప్తే వాళ్ళని కొడతామని పిల్లల్ని కూడా బెదిరించినటువంటి దాఖలాలు ఎన్నో చేస్తున్నటువంటి మీరు డైరెక్ట్ గా ఎడ్యుకేషన్ మినిస్టరే చిన్న చిన్న కంప్లైంట్లు నాకు ఇయ్యొద్దు అని IIITలో బాసర విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడినటువంటి రోజులు. ఈ రోజు KG to PG ఉచిత విద్య ఏమైంది? మీరు నియోజకవర్గానికి ఒక్కొక్క జిల్లాకి 100 పడకల ఆసుపత్రి కట్టా అన్నారు, అది ఎక్కడ పోయింది? ఈ రోజు ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితి చూసుకోండి. కూలిపోయే పరిస్థితిలో అన్ని బ్లాక్లను తీసుకొని వచ్చి ఒక్క బ్లాక్ లో రోడ్డు మీద ఉన్నటువంటి ఒక్క బ్లాక్ లో తీసుకొని వచ్చి పేషెంట్లని గొర్రెల మందలో లేకపోతే బర్రెలను కట్టేసేటటువంటి కొట్టల్లో కట్టేసినట్టు పాపం పేదవాళ్ళు కదా అని చెప్పి వాళ్ళకు వైద్యాన్ని ఇచ్చేటందుకు చూడండి. ఒక్కసారి నాతో రండి, ఏ మీడియా వచ్చినా నేను గతంలో తీసుకొని పోయినా ఇప్పుడు కూడా తీసుకొని పోతా. కనీసం గాంధీ ఉస్మానియా తప్ప మన రాష్ట్రంలో ఏది కొత్తగా ప్రజల కోసం వైద్యం కోసం ఈ రోజు మీరు సేవలు అందిస్తున్నారో, ఎక్కడ కట్టడాలు చేసిండ్రో చూపియాలి. ఈ రోజు మొన్న మీరు చూసిండ్రు ఆరోగ్యశ్రీ కార్డును కూడా ఎత్తేసిండ్రు. కోట్లాది రూపాయలు ప్రైవేట్ ఆసుపత్రులకు బకాయిలుంటే. సుజాత గారు, మన ప్రశ్న ఏంటంటే ఎమ్మెల్యేలకు లబ్ధిదారుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు ఇవ్వాలని ఏ రకంగా చూస్తారు? ఇప్పుడు కొత్తగా ఒకటి చెప్పేసింది, ఎమ్మెల్యేలే లబ్ధిదారులను ఎంపిక చేస్తారు, వాళ్ళే ఇస్తారు అంటే ఎమ్మెల్యేలే చేస్తారు. అసలు అధికారులు ఎక్కడ పోయినారు? మరి ఎమ్మెల్యేలే చేయడానికి కలెక్టర్ ఎందుకు, ఆర్డీఓలు ఎందుకు, ఎంఆర్ఓలు ఎందుకు, దరఖాస్తులు ఇవ్వడం ఎందుకు, ఆ కార్యాలయాలు ఎందుకు? దీన్ని ఎట్లా చూస్తాను చెప్పండి. ఎమ్మెల్యేలకు లబ్ధిదారుల బాధ్యత ఇవ్వడం అంటే ఇక టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పెట్టుకోవచ్చు కదా, ఈ ఎంపిక బాధ్యత అంతా పెట్టుకొని గ్రామ శాఖ అధ్యక్షుడిని చెప్తే అయిపోతుంది కదా. అదే చెప్తా ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అక్కడి వరకు రావడానికి ఇవన్నీ చెప్తున్నా. కేసీఆర్ బీఆర్ ప్రభుత్వ వైఫల్యాల గురించి ఈరోజు పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఇది కాబట్టే ఈ రోజు ఇంత విస్తృతమైనటువంటి ప్రచారాలు చేసుకోవడానికి ఖర్చు పెడుతున్నటువంటి ఈ ధనము సొమ్ము ప్రజల ఇది. మరి మీరు ఇందాక అడుగుతున్నారు, నేను అదే చెప్పబోతున్నాను, మీరు మళ్ళీ అడిగారు, నేను చెప్తున్నా. మీరు దళిత బంధు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యేలకు వాళ్ళ శాతం పనిచేసే వాళ్ళకి అప్పచెప్పడం జరగడం వల్ల 30% దొబ్బేసిర్రా లేదా? డైరెక్ట్ మేమన్న మాట కాదు, మేము ఎన్నోసార్లు చెప్పినాం. 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు కూడా తీసుకుంటున్నారు అని మేము చెప్తే మమ్మల్ని వ్యతిరేకించిర్రు. మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ మాతో గొడవలు నియోజకవర్గాలలో. కానీ ఇప్పుడు మళ్ళీ అదే కేసీఆర్ చేస్తున్న మరో తప్పు ఏంటంటే వాళ్ళకి బాధ్యతలను అప్పచెప్పడం. అంటే మళ్ళా ఇందులో కర్ణాటక జరిగినట్టు 40% నుంచి 60% పోతుందో కమిషన్, 100%కు 100% కమిషన్ కొట్టేస్తారు. ఏ రకంగా ఈ రోజు తెలంగాణ ప్రజల్ని మీరు ఎన్ని రకాలుగా ఆర్చేస్తున్నారు? 111 జీవో తీసుకొని వచ్చి 111 జీవోలో ఇప్పుడు ఏం జరుగుతుందండి? అక్కడ ఉన్నటువంటి 2000 తర్వాత 111 జీవో ఎత్తేస్తానన్న తర్వాత టిఆర్ఎస్ కు సంబంధించిన అందరూ అక్కడ మొత్తం ఎకరాలు కొనేసి స్కాములు చేసేసి ఇప్పుడు 111 జీవో ఎత్తి హైదరాబాద్ ప్రజలకి ముప్పు చేయబోతున్నారు. 4 డిగ్రీల సిఆర్స్ మన రాష్ట్రంలో పెరగబోతుంది ఉష్ణోగ్రత, అది గుర్తుంచుకోండి. అతలాకుతలం అవుతున్నాం మనం. 42-43 డిగ్రీలు వచ్చి ఉష్ణోగ్రతతో ఇంకా పూర్తిగా ఎత్తేస్తే అక్కడ ఆకాశానికి అద్దెకుండా 20 అంతస్తులు 30 అంతస్తుల భవనాలు లేస్తే పరిస్థితి మరి పొల్యూషన్ ఏంది? హైదరాబాద్ లో ఆల్రెడీ చిన్న వర్షం వస్తే ఈ రోజు మొత్తం గల్లీలు కాలనీలు నిండిపోయి నీట మునిగిపోతున్నాయి. ఇప్పటికే గొలుసుగట్లు చెరువులన్నీ మాయమైపోయినాయి, కబ్జాలకు గురి అయిపోయి మళ్ళీ 111 జీవోని ఎత్తేసి తెలంగాణ ప్రజల మీద హైదరాబాద్ ముఖ్య ఇక్కడ 1 కోటి జనాభా కన్నా ఎక్కువ ఉన్న హైదరాబాద్ ప్రజలకి ఏం ముప్పు తీయాలనుకుంటున్నారు? మీరు గండిపేట మూసేద్దాం అనుకుంటున్నారా? లేకపోతే హైదరాబాద్ లో వర్షం వస్తే ఒక్క వర్షానికి హైదరాబాద్ మునిగిపోవాలనుకుంటున్నారా? ఎండాకాలం సెల్సియస్ తోని 48-50 డిగ్రీలకు చేరిపోయే ఏ బెంగళూరు బొంబాయి ప్రాంతాల్లాగా హైదరాబాద్ ని పొల్యూటెడ్ చేయాలనుకుంటున్నారు. ఇవన్నీ ప్రశ్నలు చాలా ఉన్నాయి. రింగ్ రోడ్ లో 1,00,00,000 కోట్ల స్కామ్ పైన ఎక్కువ చేస్తున్నారు. ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ పూర్తి
పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ వీటిని బయట పెడదాము అని అనుకుంటే ప్రజల మధ్యలోకి స్కామ్ ను తీసుకుపోదామనే లోపలే వీళ్ళు ఈ స్కామ్ ని కప్పిపుచ్చడానికి కేవలం నేను చెప్తున్నా కేవలం ఈ 1,00,000 కోట్ల స్కామ్ ని కవర్ చేసుకోవడానికి ఈ వార్తకి రాకుండా 111 జీవోని పైకి రానియకుండా అన్ని కవర్ చేసుకోవడానికే 20 రోజుల వీళ్ళ డంబాచార ప్రచారాలకి ఈ ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకులకు ఎమ్మెల్యేలకు మన ప్రభుత్వ సొమ్మును తీసుకొని పోయి వాళ్ళ చేతిలో పెడితే ప్రజలకు చేరుతాయి. ఇవన్నీ డ్రామాలో భాగమే. కేసీఆర్ ఎప్పుడు పేదల పక్షి కాదు, ఎప్పుడు కూడా ఆత్మ బలిదానం చేసుకున్న వాళ్ళ పక్షపాతి కాదు. కేవలం వాళ్ళ స్వలాభం కోసమే, కేవలం వాళ్ళ స్వలాభం కోసం దీపం ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు కేసీఆర్ 1,00,000 కోట్లు వెనకేసుకొని ఆయన వెనకాల పనిచేస్తున్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఈరోజు రాష్ట్రాన్ని కొల్లగొట్టి దేశ సంచారకుల్లాగా దేశం మీద రాజ్యం చేయడానికి పోదామని తయారైనటువంటి కేసీఆర్ కి ఇప్పుడు 2020 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలో ఆయనను బయటికి పోనీయకుండా రాష్ట్ర ప్రజలు కాపాడాల్సింది. కృష్ణమూర్తి గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. కృష్ణమూర్తి గారు సుజాత గారు చెప్పింది విన్నారు. కేవలం 111 జీవో లేకపోతే టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం, వాటన్నింటినీ జనం మధ్యన చర్చ జరగకుండా ఉండడం కోసం ఇప్పుడు కొత్త ప్రణాళిక ఒకటి మొదలు పెట్టినారు. ఉత్సవాలు అంటా ఉన్నారు, లేకపోతే ఎమ్మెల్యేల ద్వారా ఎంపిక కార్యక్రమాలు అంటా ఉన్నారని చెప్పి సుజాత గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఎట్లా మీరేమంటారు? మీరు విశ్లేషకులుగా చెప్పండి. టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఎమ్మెల్యేలకు పూర్తి బాధ్యతలు ఇచ్చి జనంలో పోతుందా, లేకపోతే నిజంగానే చిత్తశుద్ధితోటి వాళ్ళందరినీ అభివృద్ధి చేయాలనే ప్రణాళిక మన టీఆర్ఎస్ దగ్గర ఉందనుకోవచ్చు, లేదా ప్రభుత్వం ఖచ్చితంగా ఇది వచ్చే లబ్ధి కోసం మాత్రమే చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం. ప్రభుత్వ ఖర్చుతోటి పార్టీ ప్రచారాన్ని తీసుకువెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళి పథకం అంటే ఇంతకాలము 9 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో వైఫల్యం చెందింది. దీంతో చాలా మంది ప్రభుత్వం పైన, పార్టీ బీఆర్ఎస్ పార్టీ పైన, ఎమ్మెల్యే పైన చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు కొత్త పథకాలను తీసుకొని ప్రజల్లోకి వెళ్తే వాళ్ళు ఆదరిస్తారు. పార్టీ ప్రచారం కూడా మరోసారి జరుగుతుంది. కొంత అంటే ఏదైతే కోల్పోతున్న ఉనికి ఉందో దాన్ని కొంత మనం సాధించుకోవచ్చు అన్న ఉద్దేశం. అయితే పార్టీ పరంగా చేస్తే అది పార్టీ ఖర్చు కింద వస్తుంది కాబట్టి ప్రభుత్వంగా చేయాలి అనే ఉద్దేశం. అసలు 10 సంవత్సరాలు సాధించిన పురోగతి లేదు. ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ చెప్పుకోవడానికే ఉంది, కానీ దాని ద్వారా ఒనగొరిన ప్రయోజనం ఇది. కాకపోతే వాళ్ళు చెప్తారు ఎప్పుడో వచ్చిన పైసలు, అదే విషయం వదిలేయండి దాని గురించి. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటి తప్ప వీళ్ళు చేసిన పథకాలు ఏమున్నాయి సార్? సందర్భంగా వరదలు వచ్చినాయి, ఎన్నికల సందర్భంగా 10,000 ఇస్తామన్నారు, ఇచ్చారు. ఎన్నికల తర్వాత ఇస్తామన్నారు, అవి ఇవ్వలేదు, అయిపోయింది. జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా 2 బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి గుర్తించారు. లబ్ధిదారులు వేల సంఖ్యలో లక్షల దరఖాస్తులు స్వీకరించారు. ఎంఆర్ఓ ఆఫీస్ అక్కడ క్యూలు కట్టారు, ప్రత్యేక కౌంటర్లు కూడా పెట్టారు. ప్రజల సౌకర్యార్థం డబ్బులు ఇల్లు కట్టిస్తాము. ఎక్కడ కట్టించారు? ఇచ్చిర్రా? గతంలో మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఆయా కార్పొరేషన్ లో ఇదే పని చేశారు, ఇచ్చిరా? ఇవన్నీలో వ్యతిరేకత ఉంది ప్రజల మీద, ప్రభుత్వం మీద ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వస్తున్నది. ఈ వ్యతిరేకతను కొంత నీళ్లు చల్లాలి, కొంత అడ్డుకోవాలి, మన వరకు ప్రజలను ప్రసన్నం చేసుకోవాలి. అంటే కొత్త పథకాలతోటి ప్రజల్లో కొంత ఆశ, అరే నిన్నదాకా చేయలేదు, మళ్ళీ కొత్త పథకం తెచ్చారు కదా అని మళ్ళీసారి ఇంటరేమో అన్న ఆశతోటి వీళ్ళున్నారు. కానీ ప్రజలు ఇప్పుడు వీటిని కూడా నమ్మలేరు. ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడం అనేది ఇక్కడ తీవ్ర ఆక్షేపణీయం. వాళ్ళు ప్రచారం చేసుకొని కానీ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం 200 కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ ధనం మేము డాంబికం ప్రచారం చేసుకుంటామంటే దీంట్లో ప్రతిపక్ష పార్టీని తీసుకుంటున్నారా? పోనీ గ్రామ కమిటీని తీసుకుంటున్నారా? యువజన సంఘాలను తీసుకుంటున్నారా? చెప్పాలి కదా. అఖిలపక్షం గ్రామాల వారు అఖిలపక్షం ఏర్పాటు చేసి ద్వారా ప్రచారం చేసామని చెప్తారా? వాళ్ళు రానియరు కదా. ఎవరో ఒకరు ప్రశ్నించారు, వాళ్ళ మీద పోలీసులు దాడులు చేస్తారు, కొడతారు. ఏంటంటే ప్రభుత్వ పథకం ఆయన అడ్డుకుంటున్నది, మళ్ళీ ఫేస్బుక్ రాజద్రోహం కేసులు ఇవన్నీ పెడతా ఉంటారు పోలీసులు ఉంటారు. ఇది కాదు. అంటే ప్రభుత్వ ఖర్చుతో చేసినప్పుడు నువ్వు ప్రజలను భాగస్వామ్యం చేయాలి, పాలన భాగస్వామ్యం చేయాలి. సంఘాలు, యువజన సంఘాలు కానీ, సామాజిక సంఘాలు కానీ, మిగతా చాలా ఉన్నాయి, వాళ్ళందరినీ భాగస్వామ్యం చేయాలి. మీరు ప్రధానమైనటువంటి అంశాన్ని ఒకటి కీలకంగా చేసినారు. ఉత్సవాలు ఏదైతే జరుగుతా ఉన్నాయో అవి ప్రభుత్వ పరంగా జరగాలి. జరిగినప్పుడు ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలి. ప్రభుత్వం అంటే ఒక
లేకపోతే టిఆర్ఎస్ బిఆర్ఎస్ కాదు కదా. ప్రభుత్వం అంటే మొత్తం అందరు ప్రజలు కలిపితే అవుతుంది. కానీ రాష్ట్రంలోనే ఆ విధానం లేదు. ఇప్పుడు ముందర రాగలు ఎట్లా నడుస్తుంది అనేది మనం చెప్తాం. మామూలుగా ముఖ్యమంత్రి గారే ఒక అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయలేదు. కనీసం తెలంగాణ దశాబ్ది తెలంగాణ ఉత్సవాలు తెలంగాణ కోసం కష్టపడి సబ్బండ వర్గాలు కష్టపడితే అప్పటి జేఏసీలో ఉన్న ముఖ్య నాయకులను పిలిచో లేకపోతే అప్పటి తెలంగాణ ఉద్యమంలో కీలక వ్యవహరించినటువంటి వ్యక్తులను పిలిచో ఉత్సవాలు ఎట్లా చేద్దామని అడిగితే బాగుండేది. కానీ ఇది కేవలం ఒక పార్టీ ఉత్సవాలు లాగానే వాళ్ళ పార్టీ శత జయంతి కార్యక్రమాలు జరుపుకుంటున్నట్ట ఇది కనబడతా ఉంది, స్పష్టంగా అర్థమవుతా ఉంది. సుజాత గారు, గ్రామాలలో ఈ ఉత్సవాలు జరుపుతా ఉన్నారు, ప్రభుత్వ వైపు జరుపుతా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది? ఈ ఉత్సవాల్ని ఎట్లా నిర్వహించాలంటే, అసలు ఉత్సవాలు నిర్వహించాలా వద్దా? ఈ కాన్సెప్ట్ లో కాంగ్రెస్ పార్టీ వ్యూ ఏంటండి? నిర్వహించడానికి అసలు ఏం అర్హత ఉంది కేసీఆర్ అని ఫస్ట్ అడుగుతున్నా. మీరు అన్నట్టే ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని ఎవరిని కూడా గుర్తించండి కేసీఆర్. ఈ రోజు ఆయన ప్రభుత్వ పథకాల్ని తీసుకొని కూడా, ప్రభుత్వ పథకాలు అంటే కూడా కాదు, కేసీఆర్ లబ్ధి పొందే పథకాలు, మేము ఉచిత కరెంట్ ఇచ్చినాము, మేము రైతులకు ఇచ్చినాము, మేము దళితులకు ఇచ్చినాము, ఉచితంగా మేము ఈరోజు కాళేశ్వరం నీళ్లు తెచ్చినాము, ఈ చెప్పుకోవడానికి కోసం కాదు కదా. అసలు మీరు గతంలో ప్రభుత్వాలని చూసుంటారు కదా ప్రసాద్ అన్న, మీరు చెప్పండి ఒకసారి. గత ప్రభుత్వాలు ఇదే విధంగా ప్రభుత్వ సొమ్ముని ఖజా చేసి అడ్వర్టైజ్మెంట్లకు ఎప్పుడైనా వాడుకునే వాళ్ళ? అసలు ఒప్పుకోవాలంటే పార్టీ పరంగా పార్టీ డబ్బు ఖర్చు పెట్టుకుంటారు. 10 సంవత్సరాలు అయితే పెట్టుకోను. తెలంగాణ వచ్చినంత సంబరం కాదు వాళ్ళకి అసలుకి. పార్టీని చేసుకోవడానికి ఈ రోజు వ్యతిరేకత భావాలు ఉన్నాయి తెలంగాణలో పూర్తిలో. మీరు నమ్మండి నమ్మకపోండి, తెలంగాణ ప్రజలు మాత్రం పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. ఇందాక సోదరులు చెప్తున్నారు, విశ్లేషకులు, పూర్తి వ్యతిరేకత ఉంది. కాబట్టి దాన్ని తీసుకొని పోయి ఉత్సవాలు జరుపుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళు చేసుకోండి. నిజంగానే తెలంగాణ వచ్చింది అని అంటే, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఉంది కదా, పార్టీని ఎందుకు ఈ ఈ ఈ కార్యక్రమంలో ఆహ్వానం లేదు? ఈ కార్యక్రమంలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ గా కనీస ఇన్విటేషన్, కనీసం ప్రతిపక్షాలని, ఇందాక సోదరులు అన్నారు, ప్రతిపక్షాలని తెలంగాణ ఉత్సవం చేస్తే వచ్చింది. కేసీఆర్ ఒక్కళ్ళు చేస్తే తెలంగాణ రాలేదు కదా. తెలంగాణ శతాబ్ది ఉత్సవాలు అని అంటే తెలంగాణ వచ్చినందుకు ఉత్సవాలా, లేకపోతే 10 సంవత్సరాల్లో కేసీఆర్ బలిసిపోయి ఈ రోజు వాళ్ళ పార్టీ నాయకుడు ఎంత సంపాదించినమో అని సెలబ్రేషన్ చేసుకునే ఉత్సవాలు? తెలవాల్సిన అవసరం ఉన్నది. అసలు నిజంగా తెలంగాణ వచ్చినందుకు ఉత్సవాలా, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసుకునే ఉత్సవాలు? ఇంకోటి కూడా తెలుసుకోవాలి. ఈ ఈ సందర్భంగా నేను ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నా. కేసీఆర్ దేశకి నేత, రేపు పొద్దున రైతు రాజ్యం తెస్తా అని ఏదో పోయిండు కదా. మళ్ళీ ఏమైందండి? ఎన్నికలు మహా అయితే ఇప్పుడు 6 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఇంకో 6 నెలల్లో, 6 నెలలు కూడా పట్టకపోవచ్చు, 5 నెలల్లో మొత్తం దేశవ్యాప్తంగా ఇంకో 6-7 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. మరి ఈ దేశకి నేత ఎక్కడ పోయిండండి? ఏడబోయి ప్రచారం చేస్తున్నాడు. ఇవన్నీ తిరిగి వచ్చే లోపల మొన్న కర్ణాటకలో ఓడిపోయింది బీజేపీ. కాబట్టి ఆ గతి మాకి కూడా పడుతుంది అని అదేమంటారు, తిరిగి వచ్చినోడంట మళ్ళా ఇంటి కూడు కోసం వల్ల వాపస్ వచ్చిండట. నువ్వు రాష్ట్ర ధనాన్ని కొల్లగొట్టి రాష్ట్రంలో సంపాదించుకున్న అంటే ప్రజల ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని అన్ని దోచుకొని ఈ రోజు నువ్వు దేశం మీద పోయి అన్ని రాష్ట్రాల్లో నేను ప్రచారం చేసుకుంటా, ఈ డబ్బునంతా ఖర్చు చేస్తా అక్కడ అని చెప్పేసి తిరగడానికి పోయినావు. కానీ నీకు తిప్పి కొట్టింది ఇక్కడ తెలంగాణలో దిక్కు లేదు, నేను దేశం మీద పోయి ఏం చేస్తా. మొన్న మహారాష్ట్రలో వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక ఎన్నికల్లో 18 డిపాజిట్లు కూడా దిక్కు లేకుండా పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఇక మేము ఇట్లా ఇప్పుడే పోయినాము అని అంటే ఇక్కడ తెలంగాణలో ఖతమైపోతాం, ఇక దేశం మీద దేవుడు ఎరుగు అనే భయంతో వాపసి అని తిరిగి వాపస్ వచ్చి ఆయన రాష్ట్రం ఆయన చూసుకుంటేనే చక్కగా అవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఎస్టాబ్లిషన్లు, ఈ కార్యక్రమాలు, ఈ కథా కార్ఖానా. మీరు చూడండి, కర్ణాటక ఎన్నికల తర్వాత ప్రజలందరూ కేసీఆర్ ని వ్యతిరేకించడానికి రెడీ అయినారు. ఏంటంటే అక్కడ కనీసం ఒక కాంట్రాక్ట్ లేకపోతే అక్కడ జరుగుతున్న అవినీతి మీద ప్రజలు ప్రశ్నించారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి మీద కేసీఆర్ డైరెక్ట్ గా 30% కమిషన్ తీసుకుంటున్నారనే మాట ప్రజల్లోకి స్పీడ్ గా వెళ్ళిపోయింది. అది మేమందరం చెప్తే అర్థం కాలేదు ప్రజలకు, కానీ ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత 4 కోట్ల మంది ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఇది ఎక్కడో పోతది, తిరిగి మళ్ళీ నేను అధికారంలోకి 20 సీట్లు కూడా వస్తాయో లేవో, నా పరిస్థితి ఏంది, నేను కనుక ఓడిపోతే నా బతుకు చిప్పకూడు అనే భయంతో బిడ్డను రక్షించుకోవడానికి తను ధనాన్ని మళ్ళా 3వ సారి ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచి మళ్ళీ రాష్ట్రాన్ని దోచుకునే పరిస్థితిలో
ఈ దశాబ్ది ఉత్సవ నేనంటున్న దశాబ్దిలో శతాబ్దికి సరిపోయే కార్యక్రమాలు చేసిర్రంటే శతాబ్ది వరకు గుర్తుంచుకుంటారంట. కానీ నేనంటున్నా దశాబ్ది కాలంలో శతాబ్దికి సరిపోయేటటువంటి స్కాములు, శతాబ్దికి సరిపోయేటటువంటి మోసాలు, శతాబ్దికి సరిపోయేటటువంటి అప్పుల భారాలు తెలంగాణ ప్రజల మీద మోపిండ్రు. గతంలో కలిసి ఉన్న ఉమ్మడి రాష్ట్రానికే తెలంగాణ మీద ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్రంలో అప్పులు లేవు. 67,000 కోట్ల మిగులు బడ్జెట్ ఇస్తే ఈ రోజు 4.5 లక్షల కోట్ల అప్పు చేసి మా నెత్తి మీద మోపిడవు. కానీ ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఇంకో 5 సంవత్సరాలు కనుక కేసీఆర్ కు తెలంగాణ అప్ప చెప్తే మేమున్న ఇండ్లు కూడా ఖాళీ చేసి చేపించి అమ్మేసుకుంటాడు. ప్రభుత్వ ధనాన్ని, ప్రభుత్వ ఆస్తుల్ని ఎట్లన్నా కొలగొడుతుగా మా సొంత ఇండ్లలో కానీ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు లేక ఏడిస్తే మా సొంత ఇండ్లు కూడా ఖాళీ చేపించి మా ఇండ్ల మీద కూడా అప్పు తీసుకొని మా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడతాడు అని తెలంగాణ ప్రజలు పూర్తిగా నిర్ధారణమైనటువంటి, అంటే ఈ కేసీఆర్ ని మాత్రం ఎట్టి పరిస్థితులలో అధికారంలోకి రానిస్తే కథం చేసేస్తాడు అనే పరిస్థితిలో పూర్తిగా తెలంగాణ ప్రజలు అవగాహనలోకి వచ్చిండ్రు. కాబట్టే భయంతోని తనకున్న క్యాడర్ ని రక్షించుకోవడానికే ఈ ఉత్సవాలు, దశాబ్ది ఉత్సవాలు. కానీ నిజంగా ఈ రోజు తెలంగాణ సొమ్ము మీద ప్రతి ఒక్క రూపాయి కృష్ణమూర్తి స్పష్టంగా సుజాత గారు చెప్పారు ఏంటంటే క్యాడర్ ను రక్షించుకోవడం కోసం గతంలో కర్ణాటక ప్రభుత్వం చూసిన ప్రజలలో అవినీతి అనేటువంటి ముద్ర పడ్డ తర్వాత ప్రభుత్వాన్ని అక్కడ అనిపిండ్రు. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి స్వయంగా అవినీతి అనేటువంటి మాట చెప్పడంతో ప్రజలందరూ చైతన్యవంతమైనరు. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని సాగన పెట్టే అవకాశాలని దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ఉత్సవాల పేరు అని స్పష్టంగా చెప్పినారు. ఏమంటారు, నిజంగా ప్రభుత్వం ఆ రకంగా ఇస్తుందా, లేకపోతే తెలంగాణ దశాబ్దం అంటే తెలంగాణ సాధించుకొని 10 సంవత్సరాలు అయిన సందర్భంగా మనం దాన్ని నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం లేదా? పండుగ వాతావరణం జరుపుకోవచ్చు సార్, పండుగ సంబరాలు చేసుకోవచ్చు. కానీ బంధుమిత్రులను, కుటుంబ సభ్యులందరూ అందరిని కలుపుకొని చేసుకుంటే అది పండుగ వాతావరణం ఉంటుంది. పండుగకు ఉన్నటువంటి ప్రాశస్త్యం కూడా ప్రజలకు తెలిసే, అంటే కుటుంబ సభ్యులకు కానీ మిగతా వాళ్ళకి అర్థమయ్యే అవకాశం ఉంటుంది, సమాజం తెలుస్తుంది. కానీ ఇక్కడ ఆ వాతావరణం లేదు. కేవలం ఒక కుటుంబమే ఆ పండుగను చేసుకోవాలి, ఒక పార్టీ ఆ పండుగను చేసుకోవాలి అనే స్థాయిలో వెళ్ళడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంది. పండుగ చేసుకోవచ్చు, 10 సంవత్సరాల సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు జరుపుకోండి, వద్దనట్లేదు, దాన్ని జరుపుకోవచ్చు. సాధించిన ప్రగతి లేదు లేకున్నా సరే మనం చెప్పుకుందాం, తప్పేం లేదు. మన రాష్ట్రము, మనం కొట్టాడి సాధించుకున్నది, పోరాడి సాధించుకున్న తెలంగాణ చెప్పుకోవచ్చు. కానీ చెప్పండి, మీరు మంచి పండుగ అంటే అందరం కలిపి చేసుకుంటే పండుగ తప్ప కొందరే చేసుకుంటే పండుగ ఇది ఒక కుటుంబం చేసుకునే పండుగ లాగా ఉంది అనేది 100% ఇది కరెక్ట్ గా అనిపిస్తా ఉంది. ఇంకొక హరీష్ రావు గారు ఈ మధ్యకాలంలో చాలా మాట్లాడుతున్నారు. ఆయన నోటికి హద్దుపద్దు లేకుండా ఏది వస్తే అది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో నిన్న మాట్లాడినటువంటి మాట ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ సహకరించలేదు, బీజేపీ సహకరించలేదు, ఈ రెండు లేకుండానే తెలంగాణ సాధ్యమైందా? నిజంగానే టిఆర్ఎస్ పార్టీ ఒక్కటే తెలంగాణను తెగలిగిందా? ఇప్పుడు కేంద్రంలో అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీజేపీ ప్రతిపక్షంలో ఉంది. కేంద్రంలో నెగ్గాలంటే అప్పటికి పార్లమెంట్ లో ఉన్నటువంటి సంఖ్య వీళ్ళిద్దరికి కేవలం విజయశాంతి గారు, కేసీఆర్ గారు, మన తెలంగాణ భాషలో లింగడు అంటారు. ఈ ఇద్దరు తప్ప ఇంకా ఈ 2 ఎంపీలు తప్ప లేరు. అప్పటికే విజయశాంతి గారు కూడా బహుశా నాకు తెలిసి కేసీఆర్ గారితో విభేదించి మనస్పర్ధలతో పక్కకే ఉంటున్నట్టుగా అర్థమైంది. అంటే ఈ మరి తెలంగాణ సాధనలో కాంగ్రెస్ పార్టీని, బీజేపీని పూర్తిగా విస్మరించి మేమే తెచ్చినాము, ఇది వాళ్ళు అసలు తెలంగాణలో ఏమాత్రం సహకరించలేదని చెప్పి హరీష్ రావు గారు చేసినటువంటి కామెంట్స్ ను ఏ రకంగా చూడాలి కృష్ణమూర్తి గారు? సార్ నేను ఒకటి అంటాను, హరీష్ రావు గారు మంత్రి, గౌరవిద్దాం. కానీ ఆయన మంత్రి స్థాయిని విస్మరించి ఆయన మాట్లాడుతున్నాను నేను అంట. ఆయన మంత్రిగా గౌరవిద్దాం, తప్పేం లేదు దాంట్లో. కానీ ఆ మంత్రి పదవికి ఆయన మచ్చ చేస్తున్నాడు తన వ్యాఖ్యలతోటి, తన అబద్ధాలని ఆ విధంగా పెట్టుకొని హరీష్ మాట్లాడుతా ఉన్నారు, ప్రచారం చేస్తా ఉన్నారు. ఇది తప్పది. హరీష్ రావు గారి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళలో ఎవరు తెలంగాణ ఉద్యమం సహకరించిన వాళ్ళు? వాళ్ళని పక్కన పెట్టుకొని వీళ్ళు మాట్లాడతారా? సవితా రెడ్డి ఉద్యమంలో పాల్గొన్నారా సార్? ఎర్రబెల్లి దయాకర్ రావు ఉద్యమంలో పాల్గొన్నారు? తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉద్యమంలో పాల్గొన్నారా సార్? మాట్లాడండి, ఎవరు? అంటే మంత్రులు తీసుకుందాం, మనం మంత్రులు తీసుకుందాం. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు తీసుకుంటే ఇక అది గోల్కొండ శాతాల లాగా పెరిగిపోతుంది. అది వీళ్ళు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తీసుకుంటే ఎవరు సార్ వీళ్ళ పార్టీ సహకరించింది?
ఎవరు సార్ వీళ్ళకు తెలంగాణ ఉద్యమంలో దానం నాగేందర్ ఎమ్మెల్యే గారు ఇస్తున్నా చెప్పండి. వీళ్ళు ఉద్యమకాలను తంతమని చెప్పలేదా? ఉద్యమం చేసి కనిపిస్తే కాల్ చేస్తామన్నారు, మాట్లాడలేదా వీళ్ళు? తెలంగాణ పదం రావద్దు, తెలంగాణ అంటే మాట్లాడితే ఊరుకునే లేదని చెప్పి హెచ్చరించి ఉద్యమకాలను తరగతిని కొట్టలేదా వీళ్ళు? వీళ్ళ హరీష్ రావు చెప్తారు ఆ మాట. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు బహిరంగ కేసీఆర్ గారిని పిట్టను విసిగేసినట్టు విసిగేస్తాను, నేను ఏమనుకున్నాను ఉన్నదంతా పిట్టను విసిగేసినట్టు విసిగేస్తా అని చెప్పి అంతా వ్యాఖ్యలు చేశారు, ఉద్యమకారులను కొట్టారు, ఉద్యమాన్ని అణిచేందుకు శత విధాల ప్రయత్నం చేశారు వాళ్ళు. వీళ్ళని పక్కన పెట్టుకొని హరీష్ రావు మాట్లాడడం ఏంటి నాకు అర్థం కాదు. ఎవరు పార్లమెంట్ లో బిల్లు పెట్టింది? ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? పార్లమెంట్ లో బిల్లు పెట్టి సహకరించి బీజేపీ కాదా? చరిత్రను వక్రీకరించి చరిత్ర మర్చే విధంగా ఏదో మేము మాయగాలము, మాటల ఫకీర్లము, తుపాకి రాములు మాటలు మాట్లాడతాము ఏంది ఇవన్నీ? ఒక మంత్రిగా ఆయన స్థాయిని కాపాడుకోవాలి కదా. ఒకసారి హరీష్ రావు గారి వ్యాఖ్యలు ఉద్యమకారులను కించపరిచే విధంగా ఉంది, త్యాగాలు చేసిన వారిని అవమానపరిచే విధంగా ఉన్నాయి. వెంటనే ఆయన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. చెప్పండి, శ్రీకాంతాచారి గారు తల్లి గారికి ఏమైనా సన్మానం చేస్తురా వీళ్ళు? దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సన్మానం చేస్తురా వీళ్ళు? ఆత్మత్యాగాలు, ఆత్మబంధాలు చేసిన కుటుంబాలను కనీసం గౌరవించి సత్కరిద్దామన్న ఆలోచన కూడా లేదు. షెడ్యూల్ ఇచ్చారు, 21 రోజులు షెడ్యూల్ ఇచ్చారు. ఆ షెడ్యూల్లో ఎక్కడైనా అమరుల కుటుంబాలను అమరుల కుటుంబాలను సన్మానం చేద్దాము, వాళ్ళని ఆదరిద్దాము, వాళ్ళని ఒకసారి పరామర్శిద్దామన్న ఆలోచన ఉందా సార్ వీళ్ళకు? కృష్ణమూర్తి గారు, ప్రధానంగా మనం ఇక్కడ తలుసుకోవాల్సింది తెలంగాణ ఉద్యమంలో, సరే ఉద్యమం ఎవరు చేసినా ఉద్యమం ప్రజలందరూ కలిసి చేసిండ్రు. ఉద్యమం ఏ ఒక్కరి సొత్తు కాదు. ఎవరు ఇందులో తెలంగాణలో తెలంగాణ వాదులు లేకుండా ఉద్యమం లేని వీళ్ళందరూ కలిసి ఉద్యమం చేసిండ్రు. ఇది ఒక ఎత్తు అయితే, పార్లమెంట్ లో జరిగినటువంటి సంఘటనలు అనుకుంటే తెలంగాణ బిల్లు పాస్ కావడానికి పార్లమెంట్ లో జరిగినటువంటి అనేక సంఘటనలు కూడా కొంచెం అర్థం చేసుకుంటే హరీష్ రావు గారు బాగుంటది. ఇది నేను కూడా ఓపెన్ గా మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే ఒకవైపు సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు, బీజేపీ బలపరిస్తేనే తెలంగాణ సక్సెస్ అవుతుంది కాబట్టి బీజేపీని కూడా ఈ నిర్ణయం తీసుకునే విధంగా ఒప్పించండి అంటే, ఆ రోజు అందరూ సుష్మా స్వరాజ్ గారు స్వయంగా పార్లమెంట్ లో మేము ఈ బిల్లు మద్దతు చేస్తాము, మీరు బిల్లు పెట్టండి, ఇందులో ఏమాత్రం ఇబ్బంది లేదు, మేము పూర్తిగా మద్దతు చేస్తామని చెప్పి బీజేపీ వైపు నుంచి సుష్మా స్వరాజ్ గారు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. దాని తర్వాత పార్లమెంట్ లో జరిగినటువంటి రగడ చూస్తే కదా, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఎంత కొట్లాడిండ్రు. పొన్నం ప్రభాకర్ గాని, మధు యాస్కి గాని, అప్పుడు కాంగ్రెస్ లో ఉన్న కేశవరావు గారు కానీ వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అప్పుడు పార్లమెంట్ లో ఉన్నవాడు విపరీతంగా ఫైట్ చేసినారు. మనకు విజువల్స్ కనపడతా ఉంటాయి. ఎక్కడ కేసీఆర్ గారు పోయి సుష్మా స్వరాజ్ ఎంత దాక్కున్నటువంటి విజువల్స్ మనం చూస్తాం కదా. వీళ్ళిద్దరే మాట్లాడుతున్నారు, వీళ్ళిద్దరే కాదు, వీళ్ళ పక్షాన్ని మేము అందరం ఉన్నాం, మేము మాట్లాడుతున్నాం, పార్లమెంట్ లో అందరూ తెలంగాణ కోసం మాట్లాడుతున్నారు అని చెప్పి అన్ని రాష్ట్రాల ఎంపీలు కూడా మద్దతు చేసే విధంగా ఆ రోజు కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తే కదా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి ఇంత సోయి లేకుండా హరీష్ గారు ఎందుకు మాట్లాడుతున్నారు? నేను ఇంకొక మాట అంటాడు, ఏంటంటే రేవంత్ రెడ్డి సభలకు కేవలం 500 మంది వరకు వస్తున్నారంట. రేవంత్ రెడ్డి సభలే కాదంట, కాంగ్రెస్ ఏమో మైగ్రేషన్ అంట, బీఆర్ఎస్ ఏమో ఇరిగేషన్ అంట. ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు బీజేపీకి డిపాజిట్ రావు, అభ్యర్థులు లేరు, కాంగ్రెస్ పార్టీ లేదనేటువంటి మాటలు చెప్తూ ఇంకా బీఆర్ఎస్ రాజ్యము తెలంగాణకు కాంగ్రెస్ బీజేపీ సహకరించలేదనేటువంటి మాటల్ని స్పష్టంగా ఆయన బహిరంగ మాట్లాడే మాటలు చెప్తా ఉన్నాను. సుజాత గారు ఎట్లా చూడాలి వీటిని? అసలు ఇస్తాం, ఈ రోజు ఇస్తాం, చాలా స్ట్రాంగ్ డోస్ ఉంటది, ఆయనకేం భయపడకండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక సోదరులు చెప్పినట్టు తెలంగాణ ఉద్యమం చేసినామని మీరు చెప్పుకుంటారు. ఎంతమంది ఉన్నారు మీ ఉద్యమంలో? కేసీఆర్ కి సంబంధించిన వాళ్ళు, కేసీఆర్ కుటుంబంలో కవిత ఉన్నదా అలా, లేకపోతే సొంతం కొడుకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడా? చెప్పాల్సినటువంటి అవసరం. అమెరికాలో కూర్చొని తెలంగాణ వచ్చే సమయానికి తెలంగాణకు వచ్చి ఎమ్మెల్యే పదవిని తీసుకున్నటువంటి ఈ రోజు కేటీఆర్ ఉద్యోగంలో కొట్లాడినటువంటి విషయాలు ఆయన పెద్దగా చూపియండి. అంతెందుకండి, పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట లేదు అన్నాడు. ఒకవేళ అగ్గిపెట్ట దొరికినట్టే హరీష్ రావు పరిస్థితి ఏముంటుండే ఈ రోజు? అట్లా రెచ్చగొట్టి తెలంగాణ ప్రజలు 1200 మంది చచ్చిపోవడానికి కారణమైనటువంటి హరీష్ రావు, అసలు ఇక నేను సిగ్గుందని కూడా అనలేను, కానీ నాకు ఒక మంత్రిని ఆ విధమైనటువంటి వ్యవహారం చేస్తుంటే హరీష్ రావుకి, ఆ రోజు ఇడ్లీ తిని బాత్రూంలో దాచుకున్నటువంటి కేసీఆర్
తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ పోరాటం గురించి, తెలంగాణ జేఏసీ గురించి, తెలంగాణ మిలియన్ మార్చ్ గురించి, తెలంగాణలో చచ్చిపోయినటువంటి వాళ్ళ గురించి అవమానిస్తున్నాడనే 100% అనుకోవాలి. ఎందుకంటే ఇది కాంగ్రెస్ బీజేపీకి అంటున్న విషయం కాదు, కేవలం బీఆర్ఎస్ నాయకులు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మాట్లాడుతున్నటువంటి సందర్భం. వాళ్ళ అంతరార్థం అదే, మేము మాత్రమే కొట్లాడాం, మేము మాత్రమే దీనికి ఆధిపత్యం చెలాయిస్తాం, మాది గడిల పరిపాలన, నీ అంత పరిపాలన అని, మాకు మాత్రమే హక్కు ఉంది తెలంగాణ మీద అని చేస్తూ చెప్తున్నటువంటి విషయం మనం గుర్తించుకోవాలి. జయశంకర్ గారిని ఎక్కడ గుర్తించే విషయం ఉందా? ఇప్పుడు అందరు తిడతారు కాబట్టి ఈ 20 రోజుల ఉత్సవాల్లో ఆయనది ఒక రోజు ఒక పాట పెట్టారు అంతే తప్పించి ఆయనను స్మరించిన రోజులు ఉన్నాయా? ఆయన ఎప్పుడో చెప్పిండు కేసీఆర్ చేతిలో పెడితే కథమైపోతుందని, బతుకుండంగా చెప్పిండు. చనిపోయిన తర్వాత ఈ రోజు కనుక ఆయన చూసినంటే అసలు మామూలు సావు కాదు, ఆత్మహత్య చేసుకుని చనిపోతుండే జయశంకర్ గారు. అలాంటి పరిస్థితికి తెలంగాణను తీసుకొని వచ్చాడు. ఇంకో విషయం అండి, తెలంగాణ బిల్లు పాస్ అయ్యే రోజు కేసీఆర్ కనీసం పార్లమెంట్ లో ఉన్నాడా? బిల్లు పాస్ అయిన రోజు కేసీఆర్ ఉన్నాడా? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, అంత మెజార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ, అఫ్ కోర్స్ బీజేపీ కూడా సహకరించిండొచ్చు. రాజ్యసభలో బిల్లు పాస్ అయిన తర్వాత సోనియా గాంధీ గారి నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయం చూడండి, కాళ్ళు పట్టుకున్నారు తెలంగాణ ఎంపీలు. సో స్పీకర్ గారివి అలాగే రాజ్యసభలో ఉన్నటువంటి రాష్ట్రపతివి కాళ్ళు పట్టుకున్నారు. ఆనాడు మాకు తెలంగాణ కావాల్సిందని మీరు అన్నట్టుగానే ఆ రోజు పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, తెలంగాణ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ మంత్రి పదవిని వదిలిరు తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ కోసం. మీరు ఆ రోజు అధికారంలో ఉన్నారు. ఆంధ్ర వాళ్ళు 75% అగనెస్ట్ చేసిన చిన్న శాతం ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలు ఓడితే ఓడినాం, గెలిచినాం. కానీ తెలంగాణ ఆకాంక్ష నెరవేరాలని వాళ్ళ పదవులను త్యాగం చేసుకొని తెలంగాణ కోసం పార్టీలో, సొంత పార్టీలో విభేదాలు తెచ్చుకొని వాళ్ళని వ్యతిరేకంగా ఆ రోజు మీలాగా ఇట్లాంటి గుడుపుటాని వేషాలు వేయలేదు. తెలంగాణ నాయకులందరూ ఏకతాటి మీదకి వచ్చి ఆంధ్ర పెత్తందారులు అంటే సొంత పార్టీ నాయకులను కూడా వ్యతిరేకించి తెలంగాణలో మా భవిష్యత్తు మారుతుందని ఆనాడు కొట్లాడినటువంటి మా ఎంపీలే గాని, మా నాయకులే గాని, మా ఎమ్మెల్యేలే గాని గుర్తు లేదా? కేవలం ఒక విజయశాంతి కేసీఆర్ తోనే తెలంగాణ రాలేదు. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నది. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానము, నేను ఇచ్చిన తెలంగాణ ప్రజలకి నేను ఇచ్చిన వాగ్దానం చేసిన కాబట్టి ఓడిన గెలిచిన ఆంధ్ర వాళ్ళు పూర్తిగా రాజ్యసభలో బిల్లు పాస్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ ఇబ్బంది పెడతారు లోక్సభలో బిల్లు పాస్ కాకుండా అని రాత్రికి రాత్రి చేసినటువంటి విధానం మనం చూసినాం. వీళ్ళు మాట్లాడతారు బిల్లులు లైట్లు బంద్ చేసుకొని తెలంగాణ ఇచ్చిందని బీజేపీ కూడా ఈరోజు మాట్లాడుతుంది, ప్రధానమంత్రి కూడా మాట్లాడతారు. కానీ ఆ రోజు ఎంత డేర్ చేసింటే తెలంగాణలో అధికారాన్ని కోల్పోతాం గెలుస్తామేమో అనుకుని ఉండొచ్చు 1%. కానీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని కోల్పోయి, దేశంలో అధికారాన్ని కోల్పోయి తెలంగాణ ఆకాంక్షల్ని నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ ఏం చేసింది? కాంగ్రెస్ ఉనికి లేదు, కాంగ్రెస్ పార్టీ లేదు అని చెప్పడానికి సిగ్గుందా అని నేను అడుగుతున్నా. ఒక మంత్రి స్థానంలో కూర్చున్న హరీష్ రావు నిన్న మొన్నటి నుంచి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ప్రెస్టేషన్ ఎక్కువైంది మీకు. మొన్న ప్రియాంక గాంధీ గారు వచ్చినప్పుడు కూడా నువ్వు నీ మంత్రి, మన ఐటీ శాఖ మంత్రి అయినటువంటి కేటీఆర్ ఆవో దేకో సీకో జావో అంటారా మీరు? అసలు ఆమె ఇయ్యకపోతే, సోనియా గాంధీ ఇయ్యకపోతే తెలంగాణ అని బోర్డు ఎక్కడ ఉంటుండే? తెలంగాణలో మీరు ఈ మంత్రి పదవులను ఎక్కడి నుంచి సాధిస్తుంటారు? ఒకవేళ తెలంగాణ ఇయ్యకపోతే అఫ్ కోర్స్ నేను ఈ రోజు చెప్తున్నా, తెలంగాణ ఇయ్యకపోతే కాంగ్రెస్ పార్టీ 100% ఈ 10 ఏళ్లు కూడా అధికారంలో ఉంటుండే ఆంధ్రప్రదేశ్ లో. కానీ అధికారాన్ని కోల్పోయినాం మేము. మీకు ఈరోజు తెలంగాణ సీట్ లో ఆ మంత్రి పదవిలో కూర్చోవడానికి కర్త కర్మ క్రియ కారకులు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు తెలంగాణ ఇచ్చినటువంటి ఎందుకు మీ మామని అడగరాదు, చెప్తాడు అసెంబ్లీ సాక్షిగా. ఈరోజు సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ తీసుకోవడం వల్లనే తెలంగాణ సాధ్యమైందని మీ సొంత మామనే ఈరోజు ముఖ్యమంత్రినే అసెంబ్లీలో చెప్పిండు. ఎవరు ఏం చెప్పినా అబద్ధాలైనా నిజాలైనా ఇది మాత్రం నిజమే అని చెప్పినటువంటి మాట మర్చిపోయినవా? సోనియా గాంధీని తిడతావు, రాహుల్ గాంధీని తిడతావు, రేవంత్ రెడ్డిని తిడతావు, ప్రియాంక గాంధీని తిడతావు. అసలు గౌరవించే సంస్కారమే మీకు లేదు. నిజంగా ఉద్యమకారుల్ని కనీసం మమ్మల్ని వదిలేసేయండి, మేము ఇచ్చిన తెలంగాణ వదిలేసేయండి. కానీ ఈరోజు తెలంగాణలో పోరాటం చేసిన ఎంత మందిని గుర్తిస్తున్నారు? 1400 మందికి పై చిలుకుగా చనిపోయినటువంటి కుటుంబాలకు ఈరోజు 200 కోట్లు ఖర్చు పెడుతున్నావు కదా కేసీఆర్. నేనంట 200 కోట్లు అమరవీరుల కుటుంబానికి ఖర్చు పెట్టాలి. వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఇవ్వాలి. వాళ్ళకు నిజంగానే ఈరోజు చనిపోయినటువంటి కుటుంబాలకు అమరవీరులుగా గుర్తించి సర్టిఫైడ్ చేయాలి. కానీ ఎక్కడయ్యా కేసీఆర్, హరీష్ రావు? ఇంతవరకు తెలంగాణలో చనిపోయిన కుటుంబాలని ఆదుకున్నారా మీరు? ఓకే సుజాత, మీరు స్పష్టంగా చెప్పారు. తెలంగాణ సాధన అనేది, తెలంగాణ ఉద్యమం అనేది సబ్బండ వర్గాలు
కలిసి చేస్తేనే తెలంగాణ తప్ప ఎవరొకరు మేము చేసినాం అనుకుంటే అది వాళ్ళ మూర్ఖమవుతుంది, తెలియతనం అని అయితే, లేకపోతే అతి తెలివని అవుతుంది. ఈ మూడిట్లలో ఏదో ఒకటి అయితే తప్ప ఇంకోటి కాదు. తెలంగాణలో సబ్బన్న వర్గాలు అందరూ కలిసి కొట్లాడి తెచ్చినటువంటి తెలంగాణ ఇలా జరుగుతున్నది ఏంటంటే, తెలంగాణ సొమ్మునంతా ఈ ఓట్ల కోసం తెలంగాణలో ఏదైతే స్థిరపడినటువంటి ఆంధ్రకు సంబంధించిన కొందరి ఓట్ల కోసం ఇలా ఆంధ్ర ప్రజానీకానికి, ఆంధ్ర పెట్టుబడిదారులకు, కాంట్రాక్టులకు దారాదత్తం చేసినటువంటి పరిస్థితి మనకి ఇలా కనబడతా ఉంది. ఎవడైతే తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ తెలంగాణలో అనేటువంటి మాట ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పరిస్థితులలో నిజంగానే కాంగ్రెస్ పార్టీ సరే, సోనియా గాంధీ గారు కానీ, సుష్మా స్వరాజ్ గారు కానీ మీరు చేసినటువంటి కృషిని ఈ సందర్భంగా గుర్తించుకోకపోవడం, టిఆర్ఎస్ పార్టీ ఏ రకమైనటువంటి మంత్రి హరీష్ రావు ఏ రకంగా మాట్లాడడం అనేది సహించరానటువంటి విషయమే. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలైనా ఈ విషయాన్ని గుర్తించాలా. తెలంగాణలో అందరూ కలిస్తేనే నిజంగా ఇందాక సుజాత గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా పోయినా సరే అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంది. ఏదైనా సరే మనం తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మద్దతు చేసి సుష్మా స్వరాజ్ గారు, సోనియా గాంధీ గారు, అట్లనే అప్పటి స్పీకర్ వీళ్ళు చేసినటువంటి కృషి వల్లనే తెలంగాణ సాకారమైంది అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. హరీష్ రావు ఏం చేసినా కూడా పెద్దగా ప్రజలు పట్టించుకునేటువంటి అవకాశం లేదనేది స్పష్టంగా మనకు అర్థమైతే ఉంది. ఇది ఈ రోజు ఎదిరిజం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కల్వ సుజాత గారికి, అలాగే కృష్ణమూర్తి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. తిరిగి మళ్ళీ మనం రేపటి ఎదిరిజం కార్యక్రమం కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.